హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను వేడివేడిగా టమాటా చారు ప్రిపేర్ చేసేసాను. ఇది బెండకాయ ఫ్రైలోకి బాగుంటుంది, అలాగే పప్పుకు కూడా బాగుంటుంది. గట్టిపప్పుకి అది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, ముందుగా మనము టమాటాలను శుభ్రంగా కడుక్కొని కొద్దిగా నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలి. అవి ఉడికినాయా లేదా అని కొంచెం సేపు అయితే చాలు, మెత్తగా ఉడికిపోతాయి. అప్పుడు మనం వేరే గిన్నెలోకి తీసుకుని మెత్తగా మిక్సీ అన్న పట్టుకోవాలి, చేతితోటి మెత్తగా నొక్కుకోవాలి. అయితే పైన టమాటా పైన తొక్కు ఉంటుంది కదా, అది తీసి పడేయండి. తర్వాత ఈ గుజ్జుని మనము చారు ఎన్నైతే చేసుకుంటామో అన్ని నీళ్లు కలుపుకొని మనము టమాటాలు ఉడకబెట్టిన నీటిలోని ఈ టమాటా గుజ్జుని మనం మెత్తగా చేసుకున్నాం కదా, అందులో నీళ్ళు కలుపుకొని అందులోకి వేసుకోవాలన్నమాట. మనకి ఎన్ని కావాలితే అన్ని, అంటే మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు, ఒక నలుగురికి సరిపడేటట్టు. మేము నలుగురం కదా, అందుకని నేను నలుగురికి సరిపడేటట్టే చేస్తున్నాను. ఇప్పుడు మనము చింతపండు వేసుకోవాలి. చింతపండు వేయకపోతే బాగోదు, నాకైతే నచ్చదు. చింతపండు మరీ ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం వేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజు కంటే ఇంకా తక్కువ. చింతపండు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత కారం కూడా వేసుకోండి. తర్వాత ఉప్పు సరిపడినంత వేసుకోండి. ఒకవేళ తక్కువైతే మనం లాస్ట్లో ఉప్పు వేసుకోవచ్చు, అందుకని నేను ఒక స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా మిరియాలు దంచి వేసుకోవాలి. నేను దంచకుండా వేసాను, అంటే మరీ ఎక్కువ ఘాటు అయిపోతుందేమో అని. ఇప్పుడు మనం మసలు పెట్టుకోవాలి. చారు బాగా మరిగితేనే బాగుంటుంది, టేస్ట్ వస్తుంది అన్నమాట. అందుకని నేను బాగా మరగనిచ్చుకున్నాను. ఇప్పుడు మరిగిన తర్వాత మనము తాలింపు పెట్టుకోవాలి. చూస్తున్నారా, ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనము ఒక మీడియం సైజు కంటే ఇంకొంచెం పెద్దగానే, మరీ పెద్దది కాదు, ఒక ఉల్లిపాయ తీసుకుని వాటిని సన్నగా మనము పెరుగు చట్నీలో కట్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము తాలింపుకి పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మనము ఆవాలు, ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, అలాగే మనము కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయలను కూడా మనము అందులో చేర్చుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ రావాలండి. మనం ఉల్లిపాయలు తాలింపులో వేసుకోకపోయినా చారులో కూడా డైరెక్ట్ వేసుకోవచ్చు. నేనైతే తాలింపులో వేసాను, ఫ్రై అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనేసి. ఇప్పుడు మనము ఉల్లిపాయలను కూడా అందులో చేర్చుకున్న తర్వాత అవి కొంచెం బ్రౌన్ వచ్చిన తర్వాత అప్పుడు కరివేపాకును కూడా మనము యాడ్ చేసుకోవాలి. అలాగే ఎల్లుల్లిపాయలను కూడా వేసుకోవాలండి, ఒక 4-5 రెమ్మలు ఎల్లుల్లిపాయలను కూడా వేసుకొని ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము మిరపకాయలు వేసుకోవాలి. లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే మిరపకాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఎప్పుడైనా లాస్ట్లోనే వేసుకోవాలి మిరపకాయలు, మరి మాడిపోయినా బాగోదు కదా, అందుకని. ఇప్పుడు మనకి పోపు ఫ్రై అవుతుంది, బాగానే ఫ్రై అయింది. ఇప్పుడు మనం తాలింపు వేసుకోవడమే. లాస్ట్లో మనము నీట్గా కొత్తిమీర చల్లుకొని మనం సర్వ్ చేసుకోవడమేనండి. ఇది మామూలు చారు కంటే టమాటా చారు బాగుంటుంది. ఏదైనా కర్రీ చేసుకున్నా, ఫ్రై చేసుకున్నా కూడా ఈ చారు కాంబినేషన్ బాగుంటుంది, చికెన్లో కూడా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తే